నమస్తే అండి, వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈ మనము 15 నుంచి 20 రోజులైతే అయిందండి ఈ మిరప నారు వేసి. నేను మొదటి దఫా ఎరువులు ఏం వేసుకోవాలి అని చెప్పేసి అయితే చెప్పుకున్నట్లయితే, మనము మొదటి దఫలో డిఏపి వేసుకోవాలి. డిఏపి ఎందుకు వేసుకోవాలంటే 2 కారణాలు చెప్తానండి. ఎందుకంటే మనకి 40-45 రోజుల మొక్కకి మనం భూమిలో వేసుకున్నటువంటి మిరప నారుకి వేర్లు అయితే లేతగా ఉంటాయి. కొన్నిసార్లు మనము 50 రోజులు 60 రోజులు పైచిలుకు నారుని అంటించుకున్నప్పుడు వేర్లు చాలా లావుగా ఉంటాయి. అవి రెండు ఇప్పుడు మన బెట్ట పరిస్థితుల్లో కనుక అంటించుకున్నట్టయితే వేర్లు అవి తొందరగా రికవరీ కావన్నమాట. అందుకని చెప్పేసి డిఏపి వేసుకోవాలి. ఎందుకంటే గతంలో మనము ఆఖరి దుక్కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ పొటాస్ వేసుకునే వాళ్ళము. అప్పుడు ఏమయ్యేదంటే భూమి గుల్లబారిపోయి వేర్లు అనేటువంటివి భూమిలో తొందరగా వెళ్ళిపోయి మొక్క అనేటువంటిది బాగా ఎదిగేదనమాట. ఇప్పుడు ఎందుకంటే మనం పంట మార్పిడి చేయకుండా భూమిని ప్రతిసారి మిరప వేస్తున్నాం కాబట్టి భూమి పొరలు అనేటువంటిది చాలా గట్టి పడిపోయి ఉంటాయి. కాబట్టి అందుకని వేర్లు తొందరగా భూమిలో చొచ్చుకుపోవడానికి అవకాశం ఉండదు. అందుకని చెప్పేసి ఎకరాకు ఒక బస్తా డిఏపితో పాటు ప్రిప్రోనిల్ రీజెంట్ గుళికలు కనుక వేసుకున్నట్లయితే మనకి వేరు వ్యవస్థ బాగా వచ్చేసి మొక్కలు బాగా అయితే ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తర్వాత మనము మొక్క బాగా ఎదిగిన తర్వాత ఏ ఎరువులైనా వేసుకోవచ్చు. కాంప్లెక్స్ వేసుకోవచ్చు, 14-35 కానీ 25 కానీ. తర్వాత చాలా సమయం ఉంటుంది కాబట్టి ఏ ఎరువులు వేసుకున్నా నడుస్తుంది. అందుకని చెప్పేసి మనము తొలి ఎరువు మాత్రమే ఈ డిఏపితో పాటు పిప్రోనిల్ రీజెంట్ గుళికలు కనుక వేసుకున్నట్లయితే మిరపలో చాలా వరకు అయితే బాగా పనిచేస్తుందని చెప్పేసి నా ఒపీనియన్ అండి. మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.